హాయ్ అండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మా ఊర్లో మా మా తల్లిగారి ఊర్లో జరిగిన ఒక చిన్న విషయం మీ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నానండి. తెలియని వాళ్ళకి తెలుసుకోండి. మా ఊర్లో జరిగిన బాబుకి పచ్చకామర్లనేవి వచ్చాయండి. పచ్చకామర్లు ఒక 1 మంత్, 2 మంత్స్ అయిపోతుంది. తగ్గుతాయని డాక్టర్ చెప్తున్నాడంట. అప్పుడు వర్షాకాలంలోనో, మరి చలికాలంలోనో ఎప్పుడో పుట్టారు. నాకు గూడా గుర్తులేదంట. ఒకరోజు ఎండ కొడుతుంది, ఒకరోజు వాన కొడుతుంది. సరే ఎండ రావట్లేదంటే చూపిస్తురంట గానీ, చూపిచ్చినా గూడా పుట్టిన పిల్లల్ని ఖచ్చితంగా మీరు ఎండకు చూపించాలి. బట్టలనేవి మొత్తం క్లాత్ అనేవి ఒంటి మీద ఒక్క క్లాత్ గూడా లేకుండా మొత్తం టాప్ టు బాటమ్ చూయించాలండి ఎండకి. అలా అయితేనే ఆ D3 విటమిన్ అనేది బాడీలోకెళ్ళి ఆ పచ్చకామెర్లనేవి తక్కువైపోతాయి. అలా ఒకరోజు ఎండొస్తుంది, ఒకరోజు ఎండ రావట్లేదు. అలాగే అశ్రద్ధ చేసిర్రు. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే సిరప్‌లు ఇచ్చారంట. ఏం గాదు తగ్గిద్దని చెప్పాడంట. అట్లానే నెగ్లెక్ట్ చేశారు. 6 మంత్స్ అయింది, 7 మంత్స్ అయింది, 1 ఇయర్ అయిపోయింది ఆల్మోస్ట్. ఆ పచ్చకామెర్లనేవి మొత్తం ముదిరినాయండి. మొత్తం పచ్చగా అయిపోయి ముదిరి మెదడుకెక్కిందంట. 1½ ఇయర్‌ల బాబు ఎక్కువ రోజులు బతకలే, చనిపోయిండు మెదడుకెక్కి. కాబట్టి మీరు ఎవ్వరు కూడా పచ్చకామెర్లున్న పిల్లలకి మాత్రం అశ్రద్ధ చేయకండి. ఆల్మోస్ట్ పుట్టిన పిల్లలకి 3-5 రోజుల లోపు 3-5 డేస్ లోపల ఖచ్చితంగా పచ్చకామెర్లుంటే తెలిసిపోతది. 10-15 డేస్‌లో వాళ్ళు తక్కువ చేస్తారు బాక్స్‌లో. మీరు భయపడి బాక్స్‌లో పెడితే ఎక్కువ డబ్బులైతాయి, కాస్ట్ అయితాయి, మా దగ్గర డబ్బులు లేవు, పిల్లలు కూడా బాక్స్‌లో పెడితే నల్లగా అవుతారు అనేసి కొంతమంది అనుకొని మూఢనమ్మకాలు పెట్టుకొని పిల్లల భవిష్యత్తుని ఖరాబ్ చేసుకోకండి. పిల్లల్ని ఖచ్చితంగా పచ్చకామెర్లు వస్తే ఆ లైటింగ్‌కి పెడితేనే ఖచ్చితంగా టాప్ టు బాటమ్ డే అండ్ నైట్ 24 అవర్స్ పెడతారు. ఖచ్చితంగా తక్కువైతాయి. అలా పెడితేనే మంచిగా డోస్ అనేది విటమిన్ D3 అనేది డోస్ మంచిగా పడి తక్కువైతది. కాబట్టి మీరు కంపల్సరీ పిల్లగాన్నే మీరు మాత్రం ఖచ్చితంగా బాక్స్‌లో పెట్టించుకోండి. ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీ అందరికీ యూజ్ అవుతుందని నేను ఈ విషయాన్ని షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి ఎలా ఉందనేది. ఇకపైతే మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాం. ముందుగానే నేనైతే ఈరోజు ఆలుగడ్డ బజ్జీలు చేశానండి. శనగపిండి తీసుకొని కొద్దిగా బియ్యం పిండి కూడా మిక్స్ చేశానండి. అది హాఫ్ ఇది హాఫ్. జీలకర్ర తీసుకొని కొద్దిగా ఓమా, గరం మసాలా, నేను తక్కువ వేసుకుంటున్నాను కారం, మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కూడా మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మంచిగా మిక్స్ చేసుకొని కలుపుకోండి వాటర్ పోసుకుంటూ కొద్దిగా. దీంట్లోనే కొద్దిగా సోడుపు వేసుకోండి, మంచిగా పొంగుతాయి. ఆలుగడ్డల్ని తీసుకొని ఫ్రెష్గా కడుక్కొని మంచిగా సన్నగా గుండ్రగా తరుముకోండి. లేదంటే మీ దగ్గర చాపర్ ఉంటే చాపర్తోని చాప్ చేసుకోండి. వీటిని అందులో ముంచి ఒక్కొక్కటి వేసుకొని ఇదే విధంగా అన్నిటిని కూడా వేసుకున్నాను. చక్కగా వచ్చాయండి ఆలు బజ్జీలు అయితే. మా ఆయన అయితే సూపర్గా వచ్చాయి అన్నారండి. ఇదివరకు చేశాను కానీ ఇంతగానం పొంగలేదు, ఈసారి మాత్రం బాగా వచ్చాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్